చేస్తున్నాడు? ఫేస్లో ఏమో అసహనం. ఏం జరుగుతుంది? లిఫ్ట్ చేయలేదేంటి? ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేయి. నేను చెప్పాలనుకున్నంతా నీకు చెప్పేస్తాను. ఆ తర్వాత నువ్వే శిక్ష వేసినా నాకు ఓకే. నేను ఈ గిల్టీ ఫీలింగ్తో బతకలేను. నీకు ముందుగా ఒకసారి చెప్పేస్తే నా మనసులో భారం అంతా తీరిపోతుంది. ఆ తర్వాత ఏమైనా పర్వాలేదు. ఫోన్ లిఫ్ట్ చేయి విష్ణు, ఫోన్ లిఫ్ట్ చేయి. ఎందుకు శ్రీకాంత్ గారు ఇంకా మీరు నాకు ఫోన్ చేయడం? అంతా ముగిసిపోయింది కదా. నన్నే కాదనుకున్న మీకు నాతో మాట్లాడాల్సిన అవసరం ఇంకే ఉంది. అక్క, ఏంటలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు కృష్ణ. లేదక్క, ఏదో జరిగింది. ఏంటో చెప్పు. ఏంటక్క, ఫోన్ రింగ్ అవుతుంది చూడకుండానే కట్ చేస్తున్నావు? లిఫ్ట్ చేయవేంటి? ఇప్పుడు నాకు అది అవసరం లేని ఫోను. వదిలే కృష్ణ. అక్క, నువ్వు లోపలికి వెళ్ళు. శ్రీకాంత్తో మాట్లాడుతూ ఉండు. నేను కాసేపు ఆగి రాధా గారు వచ్చిన తర్వాత తనని మీ దగ్గరికి తీసుకొస్తాను. అలాగే కృష్ణ. ఏంటి కృష్ణ, వాడేనా నువ్వు చెప్తున్నా శ్రీకాంత్? ఐ థింక్ మా వాడిని నేను గుర్తుపట్టగలను అనుకుంటున్నాను. మేబీ గుర్తుపట్టకపోవచ్చు, పర్లేదు. నువ్వు చెప్పు కృష్ణ, వాడు నా తమ్ముడు శ్రీకాంతేనా? నువ్వు ఎలా అంటే అలా. మరి అంత వెటకారం తగదు. తను వరుణ్ అని నాకు తెలుస్తుంది. తెలుస్తుంది కదా, మరి శ్రీకాంత్ని చూపిస్తాను, మా అక్క లవ్ స్టోరీ నిరూపిస్తా అని వెదో బిల్డప్లు ఇవ్వడం దేనికి? నన్ను ఇక్కడికి రప్పించడం దేనికి? నేను మరీ అంత వెర్రోడ్లా కనిపిస్తున్నానా? రాధా గారు, నా ఉద్దేశం అది కాదండి. ఇంతకు ముందు వరకు నిజంగానే మీ తమ్ముడు శ్రీకాంత్ మా అక్కతో ఇక్కడే ఉన్నాడు. ఇంతకీ వరుణ్ ఇక్కడికి ఎలా వచ్చాడో నాకు అర్థం కావట్లేదు. ఇంకా చాలా ఆపు. నీకు మానసిక సమస్యలు ఏమైనా ఉంటే మంచి సైకాలజిస్ట్ని సంప్రదించు. అంతేగాని
ఇలా నన్ను సంప్రదించి నీ ఉద్దేశాన్ని నా మీద రుద్దాలని చూడకు. అసలు లేని లవ్ స్టోరీని అక్కడ ఉందని ఎందుకు నమ్మించాలని చూస్తున్నావు? మీ అక్క విషయంలో ఆ వరుణ్ గాడు వెధవా అని చెప్పావు. నేను నమ్మాను. ఎందుకు నమ్మాను? కళ్ళతో వాడేంటో చూశాను కాబట్టి నమ్మాను. నమ్మాను కాబట్టే నీకు సాయం చేయడానికి నీతో కలిసి ముందుకొచ్చాను. నాకు ఆ విషయంలో క్లారిటీ ఉంది. ఇప్పుడు ఇక్కడే ఉంది. మా వాడు మీ ఫ్యామిలీకి పరిచయం ఉన్న కారణానికి మీ అక్కతో ప్రేమ కథ నడిపిస్తున్నాడు. మావాడు అంటూ ఇష్టం వచ్చిన స్క్రీన్ ప్లే అల్లేసి చంపేస్తున్నావు. అసలే రోజులెంత వరస్ట్గా ఉన్నాయో తెలుసుగా. ఇంత క్యూట్గా ఉన్న నేను చూస్తే అలా చూస్తూ కామ్గా ఉండాలని ఎవరికైనా అనిపిస్తుందో చెప్పు? టుడేస్ బాయ్స్ ఆర్ వెరీ మచ్ అగ్లీ. యూ డోంట్ నో? నీ మనసులో ఏ ఫీలింగ్ అయినా నాతో షేర్ చేసుకో. భక్తైనా రక్తైనా ఎనీథింగ్. భర్తను కదా, అదే కాబోయే భర్తను కదా. అన్నీ ఇప్పటి నుంచే పంచుకుందాం. తప్పేమీ లేదు కదా విష్ణు? నేనీ ధరణి నువ్వాధరణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ ముగిసిన ఇద్దరి ప్రేమ ప్రయాణాన్ని తిరిగి ఉద్ధరించడానికి బయలుదేరావా కృష్ణమ్మ? అవును, నువ్వు నన్ను వెక్కిరించడానికి మాటలు పాటలు వెతుక్కున్నా రేపో మాపో ఆ ఇద్దరి ప్రేమని ఉద్ధరించడం పక్కా. గుర్తుంచుకో. గుర్తుంచుకోవాలా? పిచ్చి కృష్ణ, నిన్ను చూస్తుంటే తెగ జాలేస్తుంది. రాధాగారి ముందు ఏదో అద్భుతం సృష్టిద్దామని బొక్కబోర్లా పడ్డావు. అయినా కూడా ఇంకా ఏదో చేసేస్తా, కుక్కతోక పట్టుకుని గోదావరిని ఈదేస్తాను అని ఇదే మాట చెప్తున్నావు. అక్కడ ఎవ్రీథింగ్ క్లోజ్ అమ్మా. గేట్లు మూసేసా. నో 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 నో, నేనే మూయించేశా. శిఖరా! కృష్ణ, ఓ, ఒంటరిగా వచ్చావనుకున్నాను విష్ణు. నీ చెల్లి అనబడే నా మరదల్ని కూడా తీసుకొచ్చావన్నమాట. నైస్. ఎందుకు అరుస్తున్నావు? మరి నాకు నా శ్రీకాంత్ కావాలి కదా. ప్రియా, ది బెస్ట్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డ్ ఎవరికొస్తుందనుకుంటున్నావు? ఇంకెవరికి మేడం? ఖచ్చితంగా అర్హత 100% ఉన్న వాళ్ళకే ఇస్తారు మేడం. ఇది చాలా జెన్యూన్ గా ఇచ్చే అవార్డు అంట. అంటే ఆ 100% అర్హత నాకుంది అంటున్నావా, లేదు అంటున్నావా? జెన్యూన్ గా అవార్డు నాకొస్తుందంటావా, రాదంటావా? ఏదో ఒకటి క్లారిటీగా చెప్పాడు. అయ్యో, అదేంటి మేడం అలా అడిగారు? అయినా మీకు డౌట్ ఎందుకు మేడం? ఆ అవార్డు అందుకునే పూర్తి అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది. అసలు మిమ్మల్ని మించిన షార్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరున్నారు మేడం? బిజినెస్ వైజ్ గా చూసినా, చరిస్మా వైజ్ గా చూసినా, డెవలప్మెంట్ వైజ్ గా చూసినా ఆల్ సైడ్ మీరే కదా. ఎస్ ఎస్, ఇవన్నీ దాటుకుని నన్ను కాదనుకొని మరొకరికి ఈ అవార్డ్ ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ ఏది ఏమైనా ఆ అవార్డ్ నాకే రావాలి, వచ్చి తీరాలి. ఇన్నేళ్లుగా ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇటుక ఇటుక పేర్చి నిర్మించిన హెవెన్, నా మేడ్ ఇన్ హెవెన్, అది ఈరోజు ఆ కృష్ణ దాని కుటుంబం వల్ల మూతబడిపోయింది. అవమానంతో నేను తలదించుకోవాల్సొచ్చింది. అందుకే పోయిన గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు తిరిగి ఈ అవార్డుతో దక్కించుకోవాలి. మళ్ళీ నా మేడ్ ఇన్ హెవెన్ ని స్థాపించి తారా ఆల్వేస్ స్టార్ అని ప్రూవ్ చేసుకోవాలి. సో
బెస్ట్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ అవార్డ్ నాదే. ఖచ్చితంగా మీదే మేడం. సారీ బాస్, కొంచెం ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే సార్, ఇది మీ డ్యూటీ కదా. ఇప్పుడు కాదు రాధా గారు, వీడు అప్పటి నుంచి వెరీ స్ట్రిక్ట్ అన్ని విషయాల్లోనూ. అందుకే చదువుల్లో ఆటల్లోనూ ఒకటేంటి అన్నింట్లో వీడే ఫస్ట్ వచ్చేవాడు. అసలు వీడి నిజాయితీ, డెడికేషన్ ఇవన్నీ చూసి మేమంతా అప్పుడే అనుకున్నాం ఖచ్చితంగా ఏ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని. అనుకున్నట్టే అదే అయ్యాడు. ఇంకా చాలే కృష్ణ, నీ పొగడ్తలతో ఉబ్బిపోయేలా ఉన్నాను. అవును, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు రవి. వీళ్ళు చూసుకుని ఒకరోజు ఇంటికి రా, సరేనా? షూర్ కృష్ణ, ఇప్పుడేగా పోస్టింగ్ వచ్చింది, తప్పకుండా వస్తాను, సరేనా? బాస్, ఇంకోసారి పేపర్స్ లేకుండా కారు బయటికి తీయకండి. పేపర్స్ తీసుకొచ్చి స్టేషన్లో చూపించండి. లక్కీగా ఈరోజు కృష్ణ మీతో ఉంది కాబట్టి సరిపోయింది, లేదంటే మీరెవరో నాకు తెలిసేది కాదు. మీరు కారు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళవలసి వచ్చేది. మీరు ఖచ్చితంగా మా కృష్ణకి థ్యాంక్స్ చెప్పాలి. దీనికి నేను థ్యాంక్స్ చెప్పడం ఏంటి? ఇక్కడ కూడా ఏగో ఈ మనిషికి. సరే రవి, బాయ్. మరి ఈ గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డునిచ్చి సత్కరించబోతున్నాము. మరి ఎప్పటిలాగే ఈ అవార్డునిచ్చి సత్కరించేందుకు తమ తమ రంగాల్లో అత్యుత్తమ సేవలను అందించినటువంటి 5 మహిళలను నామినేషన్స్ లోకి తీసుకోవడం జరిగింది. ఆ నామినేషన్స్ లో ఉన్న 5 నుండి ఒకరిని ది బెస్ట్ గా మా నిపుణుల కమిటీ నిర్ణయించి వారిని ది గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డుకి ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ నామినేషన్స్ కి ఎంపికైన వారిలో ఒక మంచి బిజినెస్ ఉమెన్ గా పేరు సంపాదించిన మొదటి పేరు మేడ్ ఇన్ హెవెన్ బ్రైట్ గ్రూప్ ట్రైనింగ్ సెంటర్ అధినేత శ్రీమతి తారామూర్తి గారు. నామినేషన్స్ లో ఎంపికైన 2 పేరు మార్కెటింగ్ బిజినెస్ లో తమకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నటువంటి కల్పన మార్కెటింగ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అధినేత శ్రీమతి కల్పన చౌదరి గారు. నేను సంపాదించుకున్న బ్రాండ్ తో పోలిస్తే వీళ్ళదేం బ్రాండ్ ఇమేజ్లే. అయినా నన్ను మించిన వాళ్ళు కూడా ఇక్కడున్నారా? ఇంపాసిబుల్. పెద్దమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చారండి. ఓ పాపం, అవార్డ్ ఫంక్షన్ ని చూడ్డానికి వచ్చినట్టున్నారు ఈ తల్లి కూతుళ్ళు. అయినా వీళ్ళకి ఇంట్లో పొద్దుపోవడం లేదనుకుంటా, లేకపోతే వీళ్ళ మొహాలకి ఇక్కడేం పని? సర్లే, నేను అవార్డు తీసుకుంటుంటే చూసి చప్పట్లు కొట్టడానికైనా పనికొస్తారు. ఇక ఈ ది గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు పొందే మహిళా నామినేషన్స్ లో నామినేట్ అయిన 5th బిజినెస్ ఉమెన్ తమకంటూ హంగు ఆర్భాటాలు ఏవి లేకుండా ఒక చిన్న బిజినెస్ తో ఎంతో మంది మనసులను చూరుగొన్న బిజినెస్ ఉమెన్ శుభం స్టోర్స్ అధినేత శ్రీమతి రాణమ్మ గారు. రాణమ్మ గారు కదూ? అవును, నేనండి, రవిని, కృష్ణ క్లాస్మేట్ని. ఆ, ఆ, ప్రవీణ్ నువ్వా?
చల్లగా ఉండు బాబు. నువ్వేంటిక్కడ? పోలీస్ ఆఫీసర్ అయ్యానంటీ. ఎస్పీగా ఇక్కడే పోస్టింగ్ ఇచ్చారు. హా? పోలీస్ ఆఫీసర్ అయ్యావా? సంతోషం బాబు. ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే చిన్నప్పుడు అంకుల్ దేశం గురించి వీ ప్రౌడ్ వీఆర్ ఇండియన్స్ అని నూరిపోసిన మాటలే ఆంటీ. ఆ మాటలే నన్ను ఇన్స్పైర్ చేసి ఐపీఎస్ చదివించింది. ఈరోజు ఒక స్థాయినిచ్చింది. అంతా గోవిందుడి చల్లని చూపు బాబు. ఇంకా నీకదంతా గుర్తుంది అంటే అది నీ సంస్కారం. చాలా గర్వంగా ఉంది బాబు. సరే ఆంటీ, మళ్ళీ కలుస్తాను. సరే బాబు. ఉమ్. ఇప్పుడు ది గ్రేట్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డుని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో అవార్డు కమిటీ వారు మరి కాసేపట్లో నిర్ణయిస్తారు. మరి ఈ అవార్డుని సొంతం చేసుకోవడానికి అత్యంత అర్హత కలిగిన 5 ఉత్తమ బిజినెస్ ఉమెన్స్ మన ముందున్నారు. వారు వారి సక్సెస్ గురించి, వారి స్థాయిని చేరుకోవటం గురించి ఇప్పుడు మనందరితో షేర్ చేసుకుంటారు. ముందుగా శ్రీమతి తార గారు. శ్రీకాంత్ చూడు. అందరికీ నమస్కారం. నా సక్సెస్ గురించి, నేను ఈ స్థాయికి చేరుకోవడం గురించి రకరకాల మ్యాగజైన్స్ లో చాలా మంది చదివే ఉంటారు. దాని గురించి నేను కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయినా నేను పుట్టిందే సక్సెస్ గురించి. చిన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు, ఆ పైన అత్యున్నత శిఖరాల్ని అందుకోవడం అందరి వల్ల అవ్వదు. కానీ ఆ స్థాయిని నేను చేరుకున్నాను అని గర్వంగా చెప్పుకోగలను. నా సక్సెస్ నా ఐడియాలజీలో ఉంది. అందుకే మా మేడ్ ఇన్ హెవెన్ లో ట్రైనింగ్ తీసుకున్న ఎందరో సెలబ్రిటీస్, టాప్ బిజినెస్ పీపుల్ పిల్లలు ఇప్పుడు పర్ఫెక్ట్ జోడీస్ గా ఉన్నారు. పాపులర్ టీవీ షోస్ లో కూడా మా వాళ్ళు విన్నర్స్ గా నిలిచారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని. నా పర్ఫెక్ట్ ప్లాన్, క్వాలిటీ, ఐడియాలజీ ద్వారానే ఇది సాధ్యమైంది. దిస్ ఈజ్ మై సక్సెస్ మంత్ర. థ్యాంక్ యూ. ఏమై ఉంటుంది? ఇదిగో ప్రాబ్లం మీ డొక్కు కారులోనే ఉంది. దీనికి మీలాగే ఈగో అనే మానసిక సమస్య ఏదో ఉన్నట్టుంది. అందుకే సమయం పాడు లేకుండా తిక్కమొహంలాగా నడి రోడ్డు మీద ఆగిపోయింది. ఎవరైనా మంచి మెకానిక్ కి చూపించుకొని సమస్యని సరిచేసుకోండి. లేదంటే ఇదిగో పక్కనున్న వాళ్ళ జీవితాలతో ఆడుకోవాల్సి వస్తుంది. హాయ్ తాటి ముంజలు నాకు చాలా ఇష్టం. నాకు కూడా తీసుకువెళ్దాం.
పోతే కళ్ళే తిడుతున్నాయే. హే గోవిందం, పడిపోతావని చెప్పాను కదా. నేను పట్టుకున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేది నీ పరిస్థితి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కళ్ళు స్మెల్. హేయ్, కళ్ళు తాగావా? నో, పాలు తాగాను గోవిందం, చెట్టు పాలు తాగాను. చెట్టు పాలా? అసలు నీ పరిస్థితి ఎలా ఉందో చూసుకున్నావా? ఏంటి గోవిందం, వాయిస్ రేస్ చేస్తున్నావేంటి? నా పరిస్థితి ఇలా ఉండటానికి కారణం నువ్వే కదా. ఏంటి, నువ్వు బాస్ అయితే నీకేమైనా కొమ్ములున్నాయా? ఎందుకయ్యా, ఎందుకు నీకంత పొగరు? మాట్లాడవే. నువ్వు నన్ను ఎంత హింసిస్తున్నావో నీకు తెలుసా? ఇవన్నీ అన్ని నిజం మాట్లాడాలని ఫిక్స్ అయ్యా. ఈ గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ గురించి నామినేషన్స్ లో ఉన్న బిజినెస్ ఉమెన్స్ తమ తమ అమూల్యమైన లైఫ్ జర్నీ గురించి మన ముందు మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమ విషయంలో భాగంగా ఈ గ్రేట్ ఇండియన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ గురించి మరికొద్దిసేపట్లో ది బెస్ట్ ఉమెన్ కి అందించబోతున్నాం. మరి ది బెస్ట్ ఉమెన్ ఎవరా అన్న విషయంలో మన నిపుణుల బృందం నామినేషన్ లో ఉన్న వారి గురించి సమగ్ర పరిశోధన జరిపి ఇందాక వారు మాట్లాడిన ప్రతి మాటను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు అర్హతను నిర్ణయించటం జరిగింది. సో ఇప్పుడు ఫైనల్ గా ఎవరి పేరు అవార్డు అర్హతగా నిర్ణయించబడిందో శ్రీ ఎస్పి రవికిరణ్ గారు అందరి ముందు నేమ్ ఓపెన్ చేస్తారు. సార్ రవికిరణ్ గారు, ప్లీజ్ ఓపెన్ ద నేమ్. ద గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ 2023 సంవత్సరానికి గాను అత్యుత్తమ సేవలు అందించిన ద బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఉమెన్ శ్రీమతి శుభం స్టోర్స్ అధినేత రాణమ్మ గారు. కంగ్రాచులేషన్స్ రాణమ్మ గారు. శ్రీమతి రాణమ్మ గారు, ఇక మీరే ఈ ఇయర్ ది గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. కంగ్రాచులేషన్స్. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. శ్రీమతి రాణమ్మ గారు, ఈ ఇయర్ ది గ్రేట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డ్ ని ఎస్పీ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ కమ్ టు ద డయాస్. శుభం స్టోర్స్ అధినేత రాణమ్మ గారు. మొహం మీద చాచి కొట్టినట్టు ఆ అవార్డు ఆ రాణమ్మకిచ్చి అవమానాన్ని నాకంటగట్టారు. అది నాకంటే అంత గొప్ప లేదు. ఈ ఓటమిని ఎలా భరించాలో అర్థం కావట్లేదు. నా మీద నాకే అసహ్యంగా ఉంది.
మేడం, అక్కడ మిమ్మల్ని అలా చూసి చాలా బాధేసింది మేడం. అసలు మీ రేంజ్, మీ స్ట్రెంగ్తే వేరు మేడం. అలాంటి ప్రోగ్రాంలో మీలాంటి గ్రేట్ పర్సన్ అడుగు పెట్టడమే వాళ్ళ అదృష్టం మేడం. కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాలేదు. మీరేం బాధపడకండి మేడం. ఆ అవార్డు మా పెద్దమ్మకి ఇచ్చినంత మాత్రాన ఆవిడ మీకన్నా గొప్పని కాదు కదా మేడం. అలాంటి వాళ్లకు అవార్డు ఇచ్చి ఈ ప్రపంచం దృష్టి తమ వైపుకు తిప్పుకోవాలని ఇది ఆ కమిటీ వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్. అంతే మేడం, మీరేం పట్టించుకోవద్దు. పట్టించుకోవాలి శిఖర, అన్నీ పట్టించుకోవాలి. ఏనుగు ముందు మేకు చిన్నదే అయినా అది దాని పాదానికి దిగితే ప్రాణం పోయినంత పనవుతుంది. ఇప్పుడు నా నొప్పి అలాంటిదే. ఆల్రెడీ మేడ్ ఇన్ హెవెన్ క్లోజ్ అయ్యి నా పరువుకి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ ని ఏదో ఈ అవార్డు పేరుతో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాము, ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేసి అందరి దృష్టిని నా వైపు తిప్పుకుందామని అనుకుంటే అంతా అప్సెట్ అయిపోయింది. మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మేడం? అవార్డుతో అప్సెట్ అయిన నా ప్లాన్ ని మీ ఎంగేజ్మెంట్ తో వర్కౌట్ చేస్తాను. ఏంటి మేడం, ఏంటి మీరనేది? ఎస్, శ్రీకాంత్ కి నీకు కని విని ఎరుగని రీతిలో ఎంగేజ్మెంట్ జరిపించి ఆ ఈవెంట్ కి మేడ్ ఇన్ హెవెన్ ని అటాచ్ చేస్తాను. అలా మేడ్ ఇన్ హెవెన్ లో ట్రైన్ అయిన అమ్మాయికి మా అబ్బాయితో పెళ్ళా అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా మీడియా, సోషల్ మీడియా ఇలా ఏ ప్లాట్ఫామ్ ని వదలకుండా పక్కాగా పబ్లిసిటీ చేస్తాను. గోవిందం, నువ్వు చాలా మంచోడివి. ఒకరికి చెడు చేయాలనుకోవు, మంచి చేయడానికి కూడా ఆలోచించవు. ఇంత మంచివాడిగా ఎలా పుట్టావు గోవిందం? చెల్లెలి కోసం నీ సిద్ధాంతాన్ని కూడా పక్కన పెట్టేశావు. ఎంత ప్రేమ గోవిందం నీకు నీ చెల్లంటే. నీకొచ్చే పెళ్ళాము అదృష్టవంతురాలు, లక్కీ గర్ల్. కానీ నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఎందుకు? మా అక్క మీ శ్రీకాంత్ లవ్ చేసుకుంటున్నారని చెప్తుంటే కూడా నీకు అర్థం కావట్లేదు కదా. లోపల మా అక్క మీ శ్రీకాంత్ మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఈ అవార్డు ఎంత బాగుందో కదా. అవునమ్మా, ఇది చాలా పెద్ద అవార్డా? అవునమ్మా, చాలా పెద్దది. చాలా గొప్ప గొప్ప వాళ్ళకే దీన్ని ఇస్తారని నాకు ఈరోజు తెలిసింది. అవునా అమ్మా? అక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు ఎందరో వచ్చారమ్మా. ఆ గొప్ప వాళ్ల మధ్య నన్ను నేను చూసుకోవటం ఎంత సంబరంగా అనిపించిందో నాకు. అమ్మా, మేం కూడా నీలానే అవార్డు తీసుకుంటాం. మీరు నా బంగారు తల్లులే, తప్పకుండా తీసుకుంటారు. కానీ ఈ అవార్డు కంటే గొప్ప అవార్డు మరొకటుంది. దాన్ని ముందుగా సాధించాలి. ఏంటమ్మా అది? బాగా చదువుకొని అందరిలో మిన్నగా ఉంటూనే 10 మందికి సాయం చేసే గుణం మనలో ఉండాలి. జీవితంలో మనం ఎంతైనా సంపాదించగలం, కానీ గొప్ప గుణం అలా కాదమ్మా. అది సంపాదిస్తే వచ్చేది కాదు, ఖర్చు చేస్తే పోయేది కాదు. మానవత్వం మంచితనం రూపంలో ఎప్పటికీ మనలో నిలిచే ఉండేది.
అప్పుడు అవార్డు వచ్చిందని మనం ఎంత మురిసిపోతామో మనల్ని వరించినందుకు అవార్డు కూడా అంతకు మించి మురిసిపోతుంది. అలాగే అమ్మా, మేం కూడా నీలాగే సాధిస్తాం. అవును, కృష్ణ ఇదే ఇంతవరకు ఇంటికి రాలేదు. ఏదో బిజినెస్ మీటింగ్ ఉందని వెళ్ళిందమ్మా. బిజినెస్ మీటింగా? చాలా టైం అవుతోంది కదా. ఏమి ఆ ఫోన్ ఇటివ్వు ఒకసారి. హలో కృష్ణ, నేనమ్మనే. చెప్పమ్మా, ఏమైంది వెళ్ళిన పని? అవార్డు ఎవరికిచ్చారమ్మా? నీకే కదా? అవునమ్మా, నన్ను రాణమ్మ గారు అని మైక్లో పిలిచి మరీ నాకు అవార్డు ఇచ్చారమ్మా. చప్పట్లు మారుమ్రోగుతుంటే అసలు నా కాళ్ళు చేతులు ఆడలేదనుకో. నాకు తెలుసమ్మా, ఆ అవార్డు ఎట్టి పరిస్థితుల్లోనూ నీకే రావాలి. శుభం స్టోర్స్ అంటే షాప్ మాత్రమే చిన్నది, దాని గొప్పతనం ఎంతటిదో ఇప్పటికైనా కొంతమందికి అర్థమై తీరుతుందమ్మా. ఏంటో తన మాటలు ఎవరినో అంటున్నా నన్నే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తున్నాయి. సరే అమ్మా, నేను ఆన్ ద వే వచ్చేస్తున్నానులే. సరే సరే, త్వరగా వచ్చేసేయండి. ఏంటోదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఇదిగో, నువ్వేదైనా ఆలోచించాలనుకుంటే పుష్టిగా తిన్నాక బుజ్జిగాడితో కాసేపు మాట్లాడి వాణ్ణి జోజోలాలి అంటూ బొజ్జో పెట్టి అప్పుడు ఆలోచించు, సరేనా? ఎందుకంటే ఈ టైంలో అస్సలు బ్రెయిన్కి స్ట్రెస్ ఇవ్వకూడదంట. ఏరా బుజ్జికొండ, ఆకలి అవుతుందా నాన్నలు? బిర్యానీ తింటావా? హో, తింటావా? అత్తన్రా, ముద్దలు కలిపి పెట్టినా? సరే వదినా, బుజ్జిగాడికి నేనే కలిపి ముద్దలు తినిపించాలంట. నువ్వు నాకు తినిపించడం ఏంటి శిఖరా? తప్పేముంది వదినా, అయిన వాళ్ళందరినీ కాదనుకొని మా ఇంటికి వచ్చా. మరి మా ప్రేమని ఇలాగైనా కాస్త పంచుకోనివ్వు. నేను నీ ఆడపడుచుని, అంటే నీకు సగం మొగుడిని. ఏది ఆను.